హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 107వ భాగాన్ని వినేద్దాం. తనొకటి చెబుదామనుకుంటే మరొకటయ్యింది. వింధ్య మాటల్లో తనపై విచిత్రమైన కోపం కనిపిస్తుంటే కూల్ చేయాలి అన్నట్టు వింధ్య అని అంటుండగానే వెళ్తావా లేదా అని కోపంగా అరిచింది. బిదర్కి ఏదోలా అనిపించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బిదర్ వెళ్ళగానే వింధ్య మనసులో చాలా చాలా ఎక్కువ చేసేస్తాడు. కాదు, నేనే చేసేలా చేశాను అనుకుని ఫాస్ట్గా వెళ్ళి విదర్ లోనికి వచ్చే విండోని వేసేసి వెళ్ళి పడుకుంది. కోపానికి కోపం వస్తుంది, కానీ విదర్ ప్రవర్తన తనలో తెలియని భావాన్ని కలిగిస్తుంది. అతని స్పర్శ ఇంకా తనని వదలలేదు. మంచివాడు అనుకున్నా, కానీ ఇలా అనుకుని లోపల కలుగుతున్న భావాల్ని అన్నిటినీ గెంటేసి బలవంతంగా కళ్ళు మూసుకుంది. విదర్ గదికొచ్చేశాడు. ఎందుకో తప్పు చేశాను అన్న భావన తనని నిలవనివ్వట్లేదు. పైగా తను శౌర్యకి చెల్లెలు వింధ్యాని అర్థం చేసుకోలేకపోయాను అని బాధ. ఇక వింధ్యాకి ఎదురు పడకూడదని ఫిక్స్ అయ్యాడు. వెంటనే అక్కడి నుంచి సిగ్నల్స్ కోసం వెళ్ళిపోయి ఠాగూర్ గారికి కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేయగానే ఐ మిస్ యూ డాడ్ అన్నాడు. ఆర్ యూ ఫైన్ విదర్? డాడ్, ఐఎమ్ ఓకే. ఠాగూర్ గారు వెంటనే వాచ్ చూసుకుని టైం అంచనా వేసి, నువ్వు ఈ టైంలో కాల్ చేశావంటే ఏమైంది విదర్, నాతో చెప్పవా? ఏం లేదు డాడ్ అని తను ఫోన్లో టైం చూసుకున్నాడు. మిడ్ నైట్ దాటింది. దానితో డాడ్, నేను టుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. అమ్మకి నాకు టికెట్స్ బుక్ చేయండి ఈరోజే. ఈ ఒక్క ఫేవర్ చేయండి ప్లీజ్ అంది. అని అడిగాడు. ఓ విదర్, కూల్, ఒక 15 మినిట్స్లో రీకాల్ చేస్తా, వెయిట్ అని చెక్ చేశారు. ఓ హాఫ్ అన్ అవర్లో అంతా సెట్ చేసి విదర్కి కాల్ చేశారు. విదర్ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే ఠాగూర్ గారు అక్కడ ఈవినింగ్ 5:30కి ఫ్లైట్, వచ్చేయండి అన్నాడు. విదర్ కూడా ఓకే డాడ్, టేక్ కేర్ అన్నాడు. ఠాగూర్ గారు, చాలా నేర్చుకున్నావు ఇండియా వెళ్ళాక, మాటలు దాస్తున్నావు అన్నారు. విదర్ మామూలుగా నవ్వుతున్నట్టు అదేం లేదు డాడ్ అన్నాడు. రా, వచ్చాక మాట్లాడుకుందాం అన్నారు ఠాగూర్ గారు. బాయ్ డాడ్ అన్నాడు విదర్. అక్కడి నుంచి ఇంటికొచ్చేసి తన లగేజ్ సర్ది వాళ్ళ అమ్మ కోసం ఎలా వెళ్ళాలో అర్థం కాక ఆలోచిస్తూ బయట వచ్చి కూర్చున్నాడు. విచిత్రంగా ఊహాగారికి నిద్ర పట్టక ఆమె గదిలో కిటికీ వద్ద కనిపించారు. విదర్ ఆమెను చూసి మనసులో నేను వెళ్ళిపోవాలని నిర్ణయించబడినట్టుంది, అన్నీ ఇంత కోఆపరేట్ చేస్తున్నాయి అనుకుని మా అని చెయ్యి ఊపాడు. ఊహాగారు చల్లగాలికి వినిపించుకోకపోతే మళ్ళీ పిలిచాడు. అప్పుడు చూశారు, ఆవిడని కిందికి రమ్మని సైగ చేసి వెయిట్ చేస్తున్నాడు. ఊహాగారు రాగానే విదర్ ఆవిడతో, మా వెళ్ళి నీ లగేజ్ సర్దు, మార్నింగ్ 4కి ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇంత సడన్గానా? అది ఎవరికి చెప్పకుండానా? సడన్గా వచ్చాం, సడన్గానే వెళ్దాం, వెళ్ళాక చెప్పచ్చులేమా. అయినా నువ్వు అన్నావు కదా జాతర అయ్యాక వెళ్దామని. వెళ్ళు, సిద్ధంగా ఉండు, 4కి వచ్చేయి, మనం వెళ్ళిపోదాం. ఊహాగారు అయోమయంగా చూసి తల ఊపి వెళ్ళిపోబోతుంటే అమ్మా అని ఆవిని హత్తుకుని నేను ఏ తప్పు చేయలేదు మా అన్నాడు. నువ్వు ఏం తప్పు చెయ్యవు విదర్, ఎవరన్నారు నిన్ను అంటూ కంగారుగా అడిగారు విదర్ని అలా చూసి. విదర్ ఆవిడ హృదయంలో కలిగిన బాధని విని వెంటనే దూరం జరిగి, అలా ఏం లేదు మా, ఇంత సడన్గా ప్రయాణం అన్నానని నువ్వేమైనా అనుకుంటావేమని అలా చెప్తున్నాను. విదర్ కళ్ళ వైపు చూస్తూ నిజమా అని అడిగారు. హా అమ్మా, నిజం, ఇంకేముంటుంది, నువ్వు వెళ్ళి ఒక 2 అవర్స్ అయినా పడుకో, 4కి అలారం పెట్టుకుని అయినా వచ్చేయి, ఎవరికి చెప్పొద్దు, నేను మా టీం వాళ్ళకి చెప్తాను, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, శౌర్య వాళ్ళకి వెళ్ళాక కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళిక అని చకచకా చెప్పేశాడు విదర్. అర్థం కాని అయోమయంలోనికి వెళ్ళిపోయారు ఊహాగారు. అర్ధరాత్రి వెళ్ళి శౌర్య గది తలుపు తడితే బాగోదనుకుని తప్పక కాసేపు పడుకొని లేచి లగేజ్ సర్దుకొని 4కి బయటకొచ్చారు. ఆ గ్యాప్లో విదర్ తను పూర్తి చేయాల్సిన పని ఒకటి పూర్తి చేస్తాడు. ఊహాగారు వచ్చేసరికి విదర్తో పాటు ఇంకో వ్యక్తి కనిపించాడు. అతను తన టీంలో వ్యక్తే. వాళ్ళని శౌర్య బైక్పై టౌన్ వరకు డ్రాప్ చేస్తాడు అతను. ఆ తర్వాత అతను రిటర్న్ వచ్చేస్తాడు. శౌర్య బైక్ కీస్ ఎక్కడివి అక్కడే, డౌట్ వద్దని ఆ బైక్లోనే ఉన్నాయి. తెల్లవారింది. దాత్రి ఫ్రెష్ అయి వచ్చి తడి ఆరని కుర్రలను తుడుస్తూ కిటికీ తెరుద్దామని వెళ్ళబోతూ శౌర్యాన్ని చూసి, నిన్న నైట్ నన్ను నిద్రపోనివ్వకుండా చేసి ఇప్పుడు ప్రశాంతంగా పడుకున్నావా శౌర్య అని తనని చూస్తూ దగ్గరికెళ్ళి అతని అరికాలని చల్లని తన చేతి వేలుతో చిన్నగా తాకింది. శౌర్య కదిలి ఓ పక్కకి తిరిగి పడుకున్నాడు. దాత్రి నవ్వుతూ వెళ్ళి తన కుర్రల నుంచి కారుతున్న తుంపరులను శౌర్య మోముపై పడేలా కుర్రలను వేసుకుని కొద్దిగా బెండై నిలబడింది. శౌర్యకి మోముపై తడి తెలియగానే తనకి తెలుస్తున్న పరిమళం దాత్రిని పక్కనే ఉందని చెప్పడంతో వెల్లికిలా తిరిగి కళ్ళు తెరవకుండానే ఓ చేత్తో దాత్రిని పట్టుకోవాలని ప్రయత్నించి
తన నడుం చుట్టూ చెయ్యి వేసి తన మీదకి ఉంచుకున్నాడు. దాత్రి చిన్నగా ఆశ్చర్యపోయి వెంటనే నువ్వు నిద్రపోవట్లేదా అని ప్రశ్నించింది. శౌర్య కనులు తెరిచి ఎదురుగా లావణ్యమైన రూపాన్ని చూసి మరో ఆలోచన లేకుండా దాత్రి పెదవుల్ని బంధించాడు. శౌర్య ఎదపై తట్టబోయి వెంటనే ఆగిపోయింది. శౌర్య చేసిన చిలిపి గుర్తుకి మరి కాసేపటికి నెట్టేసింది. శౌర్య నవ్వేశాడు. దాత్రి మూతి తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళబోయింది కోపంగా. శౌర్య దాత్రి చేయి పట్టుకున్నాడు. ఈరోజు గుడికి వెళ్ళాలంట, బామ్మగారు తయారవ్వమన్నారు, నువ్వు రెడీ అవ్వు అని చేయి లాక్కుంటూ వెళ్ళిపోతున్న దాత్రి చేతిని వెనక్కి లాగి పైకి లేచి తనని చుట్టుకుని చాలా రోజులైపోయింది అన్నాడు. దాత్రికి అర్థం కాక ఏం చెప్తున్నాడా అని వినసాగింది. చాలా రోజులైపోయింది కదా పెళ్ళయి, ఇన్నాళ్ళు ఉన్న ఇద్దరం ఒక్కటవుదామా అని దాత్రి భుజంపై తలవాల్చాడు. దాత్రిలో తెలియని అలజడి. మనసైన వారు అలా కోరితే సామాన్యంగా ప్రతి అమ్మాయిలో కలిగే భావం అదేనేమో. తన హృదయ లయ మరింత సవ్వడి పుంజుకోగా ఆ లయ శబ్దాన్ని తన మానస చోరుడు గ్రహించాడేమో. నువ్వు ఒప్పుకునేంత వరకు నాకు ఈ విరహం తప్పదులే వెళ్ళు అని పువ్వుని అంటుకున్న తుమ్మెదలా దూరం వెళ్ళాడు. దాత్రి అక్కడి నుంచి కదల్లేదు. శౌర్య తననే చూస్తూ ఉన్నాడు. మరో 2 నిమిషాల తర్వాత దాత్రి శౌర్యకి అభిముఖంగా తిరిగింది. తననే తదేకంగా చూస్తున్నాడు శౌర్య. ఏదో చెప్పబోయింది దాత్రి. అంతలో శౌర్య, ఈ చీరలో బాగున్నావు దాత్రి, నీకు చీర కట్టుకోవడం బాగానే వచ్చిందే, ఇబ్బంది పడకు, నీ ప్రేమ చాలు, అది నా మనసుని ఎల్లప్పుడూ తాకుతూనే ఉంటుంది. తనువున కలయిక వల్ల కలిగే పులకింత ఈ జీవితానికి సరిపోతుంది. కానీ మనసుల కలయిక వల్ల కలిగే పరవశానికి ఎన్ని జన్మలైనా సరిపోదు. దాత్రి శౌర్యాన్ని చూస్తూ వెళ్ళి తనని హత్తుకుంది. శౌర్య తనని పొదివి పట్టుకున్నట్టు చుట్టుకున్నాడు. దాత్రి మనసులో ఏదో తెలియని బాధ. వెంటనే దాన్ని పక్కకి నెట్టేసి, ప్రియమైన వ్యక్తి ఇంత ప్రియంగా అడిగితే ఏ మనసు కాదంటుంది అతిబల అని శౌర్య వైపు చూడలేక చిన్న నవ్వుతో శౌర్యాన్ని విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. శౌర్య వెంటనే వెళ్ళిపోతున్న తనని పట్టుకుని నవ్వుతూ, నేను నిన్నంత తేలిగ్గా చేజార్చుకోలేని దాత్రి అన్నాడు. దాత్రి ఆశ్చర్యపోయి చూసిన వెంటనే శౌర్య వైపు అర్థం కానట్టు చూసింది. నన్ను విడిపించుకుని వెళ్తున్నావు కదా, అందుకే అన్నానలా అని తన కళ్ళల్లో మెదిలిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు శౌర్య. దాత్రి తల ఊపి, మర్చిపోయాను, త్వరగా రెడీ అవ్వు, లేదంటే మళ్ళీ వచ్చి బామ్మ తలుపు బాదుతుంది. శౌర్య, సరే రానివారు అని వెళ్ళిపోయాడు. దాత్రి ఆలోచనలు ఎటో పరిగెత్తాయి. వెంటనే భీష్పదా అని పిలిచింది. మరుక్షణం భీష్పద తన ఎదుట నిలిచింది. ఇద్దరి మధ్య ఎన్నాళ్ళ దూరమో. వెంటనే దాత్రి తనని హత్తుకుంది. భీష్పద, సఖీ అని ఏమీ మాట్లాడలేక దాత్రి భుజం తడుతుంది. ఇద్దరు అలానే ఉన్నారు కొన్ని నిమిషాల వరకు. మాటలు రాలేదు వాళ్ళకి ఆ క్షణంలో. కాసేపటికి దాత్రి దూరం జరిగి, ఏంటి ఈ దౌర్భాగ్యం నాకు? భీష్పద తన నోటికి చెయ్యి అడ్డం పెట్టి, అలా మాట్లాడకు సఖీ, జన్మ కావాలి అన్నావు దొరికింది, అతని ప్రేమ కావాలి అనుకున్నావు దొరికింది, కానీ ప్రేమలో పరిపూర్ణతని శౌర్య పంచాడేమో కానీ జన్మలో పరిపూర్ణతని నువ్వు అడగలేదు, జన్మని ప్రసాదించిన వారు ప్రసాదించలేదు. దాత్రి బాధగా చూస్తుంది. దాత్రి కన్నీళ్ళని తుడుస్తూ, నీ ప్రేమలో స్వార్థం లేదు, స్వచ్ఛత ఉంది. మనసులో ఒక్కటైనా మీరు ఒకే ప్రాణంగా బ్రతుకుతారని నాకు అనిపిస్తుంది. ఇలా జరగబోయే దాన్ని తలుచుకుని మనసుని బాధ పెట్టుకోకు. ఇవో అద్భుతమైన క్షణాలు అనుకుని అతనితో సాగిపో. అలాగే గుర్తుంచుకో, నీకు ఇక నుంచి ఏ చిన్న గాయాన్ని అవ్వనివ్వకు. ఇప్పటి వరకు నీకు అవగాహన లేదు కాబట్టి నీకు ఏ చిన్న గాయమయ్యి రక్తం బయటికి చిమ్మినా సృష్టి కోసం ఈ ప్రకృతి తనలో కలిపేసుకునేది. కానీ ఇప్పుడు ఆ బాధ్యత పూర్తిగా నీదే. అమ్మ రక్తం నీలో ఉందని గుర్తుంచుకో. దాత్రి తలూపింది. భీష్పద వచ్చిన సమయం దగ్గర నుంచి దాత్రిని వదలకుండా పట్టుకునే ఉంది. ఎంతోసేపు తనతో ఉండలేను అనే భావన ఆమెలో ఉంది. మాటలు చెయ్యలేని మాయ ఓ చిన్న స్పర్శ చేయగలుగుతుంది. దాత్రి వెంటనే, నాలో ఉన్న భక్తి ఏమైపోయింది, నేనిలా నాస్తికురాల్ని ఎలా అయ్యాను అని ప్రశ్నించింది. నీ శక్తులతో పాటే ఆ భక్తి కూడా నీలోనే నిర్లిప్తమై ఉంది. అమ్మ భక్తి ఉంటే నీ మాయ శక్తులు నిన్ను వదలవు కదా. దాత్రి, అర్థమైంది భీష్పద, నీకు ధన్యవాదాలు, నీ మాటల వల్ల నాలో మెలకువలు తెలిసాయి అని తనని మరలా హత్తుకుంది. భీష్పద కూడా దాత్రిని హత్తుకుని, నాకు సమయం అయింది, వెళ్ళనా అంది. దాత్రి, ఒక్క నిమిషం అని చేతిలోకి కొన్ని పువ్వులను మాయగా తెప్పించి భీష్పద చేతికిచ్చి, అమ్మకి నా తరపున సమర్పించు అని కన్నీళ్లతో చెప్పింది. ఓ కన్నీటి తుంపర ఓ పువ్వుపై నిలకడగా చేరి నిల్చుంది.
భీష్మద తలూపి అక్కడి నుంచి ఆ పూలను తీసుకుని వెళ్ళిపోయింది. దాత్రి ఆలోచిస్తూ కూర్చునిపోయింది. భీష్మద ఆ పూలని దాత్రి చెప్పినట్టుగానే సమర్పించగా చిన్న చిరునవ్వు, ఇంకేదో తృప్తి కనపడిన అమ్మవారి వదనం దర్శనమిచ్చింది. భీష్మదాకేం అర్థం కాలేదు. తను బాధకి గురవుతుంటే అమ్మలో ఆ దరహాసం ఎలా అనుకుని మౌనంగా ఉండిపోయింది. ఆమె ఆలోచన తెలిసిన నోరు విప్పలేదు ఎదురుగా ఉన్న అమ్మవారు. నువ్విలా కూర్చుంటే ఏమీ చేయలేవు గురువా అంటుంది కంపెనీ. తక్కువ చేయకు కంపెనీ. ఇప్పటి వరకు నాకు లేని అశరీర శక్తుల్ని సంపాదించుకున్న ఇక ఆ గుడిలోకి మనల్ని తీసుకుని వెళ్ళగలిగే ఆ వచనకి శాప విముక్తి కలిగిస్తే చాలు, మన మొదటి ప్రయత్నం ఫలించినట్టే. ప్రయత్నం ఫలించాలంటే మనకి దాత్రి రక్తం కావాలి కదా గురువా. కానీ అని నిన్న రాత్రి ఆమె భర్తతో ఆమె చొరవని తెలియజేసి వాళ్ళు దూరంగా ఉండకపోతే మీరు ఏమీ చేయలేరు గురువా. తను మళ్ళీ జన్మనెత్తినప్పుడే మీరు మీ కోరికను తీర్చుకున్నప్పుడే అంది. గంజారకుడు చెడు మాట్లాడక కంపెనీ, ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్టు చెప్పి ఈ రాత్రి అతన్ని బంధించు. మాయగా అతని బదులు నువ్వు అతని స్థానాన్ని ఆక్రమించు. పరోక్షంగా నాకున్న ఒక్క ప్రాణాన్ని తీసేసుకోమంటున్నారు అంతేనా గురువా? గంజారకుడు అర్థం కాక చూశాడు. మరి ఏంటి గురువా? అతని శక్తియుక్తులు కలిగి ఉన్నాడు, సామాన్యమైన వ్యక్తి కానట్టు ఉన్నాడు అని మీకు ముందే చెప్పున్నాను. అయినను మీరు నాకు ఈ పని చెప్తున్నారంటే నేనేమనుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి అంది కంపెనీ. సరే చాలించు కంపెనీ, ఈరోజు నేను అతని పని పడతాను. అతని ఎంతటి యోధుడో నేను చూస్తాను అన్నాడు. స్నానం చేస్తున్న శౌర్య ఆలోచనలో ఉన్నాడు. దాత్రి ముఖంలో తను గమనించిన కదలికలు ఏంటో అర్థం కాలేదు. తను చూడగలిగిన గతంలో చివరిలో తను వరం పొందింది చూశాడు, కానీ అక్కడ మాటలు తను వినలేదు. అంతేకాదు వాళ్ళ కలయిక జరిగితే గంజారకుని దాత్రి రక్తం ఉపయోగపడదని కూడా తెలియదు. శౌర్య వచ్చాక తయారై కిందికొచ్చారు. అందరూ గుడికెళ్లే హడావిల్లో ఉన్నారు. వింధ్య ముందుగానే వెళ్ళిపోయింది. మాధవి గారు ఊహాగారి కోసం చూశారు, కానీ ఆవిడ కోసం వెళ్ళలేదు. రాగలరో లేదో ఇంత పొద్దున్నే అనుకుని వెళ్ళిపోయారు. విశ్వేశ్వర గారు, శ్యామల గారు, పార్థు గారు, మాధవి గారు, శౌర్య, దాత్రి మాత్రమే గుడికెళ్లారు. గుడిలో నిన్న రాత్రి తాలూకు గుర్తులు ఇంకా వదలలేదు. చిన్న మంచుగడ్డలు సన్నని ఎండకి మెరుస్తూ ఉన్నాయి. దాత్రి ఆ గుడిని మాత్రమే కాదు, అక్కడున్న అణువణువుని తరిచి చూస్తుంది. ఒక్కటిలా ఉన్న ఆ ఇరువురి కథ కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళ జననానికి స్వస్థలం అవడంతో ప్రతి పువ్వుని వీచే గాలిని స్పష్టంగా చూస్తూ ఆస్వాదిస్తూ వెళ్ళింది. శౌర్య దాత్రి మనసుని గ్రహించి తన ఆ పరవశాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. వింధ్య వశిష్ఠ ఉన్న గుడి మండపంలో ఓ పక్కన కూర్చునుంది. వశిష్ఠ ధ్యానంలో ఉన్నాడు. వచ్చిన వాళ్ళంతా దర్శనం చేసుకుని జరిగే అభిషేకాన్ని కల్లారా చూసుకున్నారు. తర్వాత కాసేపటికి దాత్రి శౌర్యాలని అక్కడున్న పెద్ద పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు. ఇద్దరూ అలా నమస్కరించడానికి వంగున్నప్పుడు వాళ్ళకి తాకి ఆయన పరవశించి ఆనందాన్ని కళ్ళల్లో చూపిస్తే, శూన్యం ఎదురైన మీ ప్రేమని నమ్మి ముందుకెళ్ళండి. ప్రేమ అనే పాసం మీ మధ్య ఎంత దూరం పెరిగినా మిమ్మల్ని ఒక్కటి చేయడానికి మీకు ఏదో ఒక దారిని చూపిస్తూనే ఉంటుంది. బాధని భయాన్ని మనసుకి రానియవద్దు అని శౌర్య దాత్రి మనసులో తెలియని ధైర్యాన్ని నింపారు. వాళ్ళు తెలియకుండానే తలాడించారు. ఆయన, అమ్మ దాత్రి, అక్కడ కొలనులో మనకి నిలువెత్తు శివుడు కనిపిస్తున్నాడు కదా, మీ ఇద్దరు ఒక్కసారి అక్కడికెళ్ళి ఆయన దర్శనం చేసుకొని రండి. అందులో విచిత్రం ఏముంది అనుకున్న దాత్రి, అవును, ఈ గుడి ఏర్పడడానికి నాకు కారణం తెలుసు. కొలను ఉంది, కానీ ఆ కొలనులో శివుని విగ్రహం ఎలా ఏర్పడిందన్న సందేహం కలిగింది. వెంటనే ఆ సందేహాన్ని ఆయన ముందు ఉంచింది. ఆ పంతులు గారు, ఇరువురు వెళ్ళి దర్శించుకోండమ్మా, సమాధానం మీకే తెలుస్తుంది అన్నారు. పార్థు గారు, మాధవి గారు కూడా వెళ్ళండి అని పెద్దవాళ్ళతో ఓ పక్కన కూర్చున్నారు. దాత్రి శౌర్యతో వెళ్తూ, శౌర్య, నీకు తెలుసా దీని వెనక కారణం అంది. నాకు తెలియనివి ఇంకెన్నో ఉన్నాయనిపిస్తుంది దాత్రి అన్నాడు శౌర్య. దాత్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నడుస్తూ వెళ్ళింది. ఇద్దరూ అక్కడ ఎదురుగా ఉన్న రుద్రునికి నమస్కారం చేశారు. శౌర్య ఆయన రూపాన్ని చూసి మనసు అక్కడ అప్పచెప్పేస్తే, దాత్రి మాత్రం ఆ మరుక్షణం కనులు తెరిచి ఆయన్ని పరీక్షగా చూస్తూ కొలను వైపు చూసింది. ఆ విగ్రహంకి అభిముఖంగా కాకుండా పక్కగా ఓ దృశ్యం కనిపించింది. ఆశ్చర్యపై శౌర్య భుజంపై తట్టింది. తేరుకున్న శౌర్య దాత్రిని చూసి ఏమైందా అని అటు తల తిప్పి చూశాడు. ఆ రుద్రుని విగ్రహం వెనక అమ్మవారి రూపం కనిపిస్తుంది. అంతేకాదు, 6 నిమిషంలో తలుక్కున మెరిసిన మాయమవుతుంది. శౌర్య, అంటే ఈ విగ్రహం ఆ రోజు ఈ కొలను దగ్గర నేను స్నానమాచరించి నమస్కారం చేసుకుంటూ ఉండగా నువ్వు నా కోసం ప్రాణాలు విడిచిన దానికి గుర్తా? దాత్రి వైపు ఆశ్చర్యపోయి చూశాడు.
ధాత్రికి అలా ఆ రుద్రుని వైపు అమ్మవారి రూపం సెకనుకోసారి కనిపించి మాయమవుతుంటే ఏదో తెలియని భావం శౌర్య చుట్టూ చెయ్యి వేసి శౌర్య భుజంపై వాలిపోయింది. శౌర్య ధాత్రి పరిస్థితిని అంచనా వేసినట్టు, కావాలనే మనకి మెమరీస్ లేవని, నేను చాలా కష్టపడుతున్నాను, చాలానే ఉన్నట్టున్నాయిగా అని నిన్న రాత్రి జ్ఞాపకాలు ధాత్రి కళ్ళ ముందు మెదిలేలా చేయడంతో ధాత్రి శౌర్య వైపు నవ్వుతూ చూసింది. గతాన్ని మనం మార్చలేం కదా ధాత్రి, ఈ వర్తమానానికి మనకి అనుగుణంగా మార్చుకోవాలి. మన భవిష్యత్తు కోసం యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయకూడదు అన్నాడు. ధాత్రి తలూపింది. అంతే. కాసేపటికి ఇద్దరు అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. కాసేపు పెద్దవాళ్ళతో ఆ గుడి ఆవరణంలోనే కూర్చున్నారు. ఇంటికి వెళదామనుకుని ఇంటి దారి పట్టి ఇంటికి చేరుకునేసరికి 11 అయ్యింది. అలా వెళ్ళి కూర్చున్నారో లేదో యామిని వచ్చి మాధవి గారితో, ఊహాగారు కనపడలేదక్కా అన్నారు. దామిని వస్తూ విదర్ కూడా కనిపించలేదు అంది. అదేంటి, ఎక్కడికెళ్ళుంటారు చెప్పకుండా అని పార్థుగారు మాధవి గారు అనుకుంటుంటే శౌర్య, ఇద్దరూ లేరంటే టౌన్కి వెళ్ళారో లేక ఊరిని చూడ్డానికి వెళ్ళారు, కంగారు పడకమ్మా అన్నాడు. హా అత్తమ్మ, మనం ఇప్పటి వరకు లేవు కదా, అందుకే మనకి చెప్పకుండా వెళ్ళుంటారు అంది. మాధవి గారు ఆలోచిస్తూనే తలాడించారు. ఇంతలో తేజ్, రామ్, తాన్య బయటికెళ్ళి పరాన్ని కలిసి అలా తిరిగొద్దాం సార్ అని శౌర్యాన్ని అక్కడి నుంచి తీసుకుని బయటికి లాక్కొని వెళ్ళిపోయారు. ధాత్రిని కూడా రమ్మంటే నా వల్ల కాదనేసి గదికెళ్ళిపోయింది. వశిష్ఠ కోసం కూర్చుని వెళ్ళిపోబోయింది వింధ్య. అప్పుడు కనులు తెరిచి ఏమీ అడగకుండా సమాధానం తెలుసుకోకుండా, వెళ్ళిపోతున్నావేంటి తల్లి అని కనులు తెరిచాడు. చటుక్కున వెనక్కి తిరిగి, కావాలని పరీక్షిస్తున్నారు కదా అంది. వశిష్ఠ, ఒక మనిషిని అంచనా వేయగలిగిన నువ్వు నీ మనసును తెలుసుకోలేకున్నావా అని పైకి లేచాడు. నా మనసా? అదంతా పక్కన పెట్టండి, ముందు నాకు ఇది చెప్పండి. మీరు ఎందుకు ఈ ఊర్లో ఉంటున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, అసలు ఎవరు మీరు అని అడిగింది. వశిష్ఠ నవ్వుతూ, నా కర్మని అనుభవిస్తూ దైవ సాన్నిధ్యంలో బ్రతుకుతున్న ఓ మనిషిని. ఎందుకు ఉంటున్నానంటే ఈ వాతావరణం, ఈ గుడి అలాంటిది. ఎన్నాళ్ళ నుంచి అంటే ఆ సంఖ్య విని నిన్ను నువ్వు ఆశ్చర్యపరుచుకుంటావు కనుక వద్దు. ఇక నా గురించి వదిలి నీ గురించి, నీ మనసు గురించి ఆలోచించుకో. చేజార్చుకున్న రాముణ్ణి చేరడానికి ప్రయత్నించు అని ఉన్న సందేహాన్ని నివృత్తి చేయకుండా కొత్త సందేహాన్ని కలబోశాడు. బుర్ర పగిలిపోయిన వింధ్య వెంటనే ఇంటి దారి పడుతూ, నేను ఏమడిగాను, ఆయన ఏం చెప్పాడు అని 100 సార్లు అనుకుంటూ ఇల్లు చేరి ఆలోచనలో ఉన్న ఆకలి వల్ల ఓ ముద్ద మింగేసి గదికి వెళ్ళిపోయి గది మొత్తం తిరుగుతూ, అతని వయసు ఎంత అంటే ఎలా బ్రతుకున్నాడు, అసలు ఏం తింటున్నాడు, అతనికి అన్నీ ఎలా తెలుస్తున్నాయి అని వశిష్ఠని తలుచుకుంటూనే బెడ్పై పడి ఆలోచిస్తున్నా నిద్ర లేకపోవడంతో కళ్ళకి విశ్రాంతి ఇచ్చింది. మధ్యాహ్నం 2 సమయంలో వైజాగ్కి చేరుకున్న ఊహాగారు, విదర్ ఓ రెస్టారెంట్లో తిని కాసేపటి మాటల తర్వాత ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఎంతసేపు అడిగినా విదర్ ఏమీ లేదని మాత్రమే చెప్పాడు. ఊహాగారికి ఏం అర్థం కాకుండా అయిపోయింది. మధ్యలో ఠాగూర్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు. ఆవిడ మనసులో ఉన్న బాధని భరించలేక, ఒక్కగానొక్క కొడుకు అతనే అన్నీ అనుకున్న ఆవిడికి కొత్తగా అతనిలో కనిపిస్తున్న బాధను చూస్తుంటే తల్లి మనసు తట్టుకోలేకపోతుంది. విదర్ ఎప్పటిలా లేడు, ఏదో పోగొట్టుకున్నవాడిలా. ముఖ్యంగా శౌర్య చెల్లి దగ్గర తను ఇలా మిగిలిపోయానన్న బాధ. విషయం తెలిసే శౌర్య అర్థం చేసుకుంటాడో లేక వింధ్యాలా అపార్థం చేసుకుంటాడో అన్న ఆందోళన. తన గురించి శౌర్య అడిగితే జరిగిన విషయం వింధ్య ఎక్కడ చెప్తేస్తుందో అన్న భయం. ఏదో గిల్టీ ఫీలింగ్. తెలియకుండానే క్యాబ్లో ఉన్నా కూడా ఊహాగారి ఒడిలో తలవాల్చాడు. ఎప్పటికో నిద్ర లేచిన వింధ్య బెడ్ దిగబోతూ దూరాన ఉన్న తన బుక్కును చూసి, ఈరోజు అన్నయ్య ధాత్రిల మధ్య ఓ బేబీ బొమ్మ వేసి ధాత్రికిచ్చి విషయం తెలిసేలా చెయ్యాలి అనుకుని ఆ బుక్కు దగ్గరికెళ్ళి ఓపెన్ చేసింది. దానిలో ఒక పేపర్ కనిపించింది. ఇదేంటి అని ఓపెన్ చేసిన వింధ్యకి అది విదర్ రాశాడని అర్థమై ఏం రాశాడో అని చదవటం మొదలుపెట్టింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.